ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యమునమ్మ గారు, మీ కుటుంబం ఎప్పుడూ ఇలానే కలిసి సంతోషంగా ఉంటే నాకు అంతకు మించిన సంతోషం ఉండదు. కనకం, ఎలా ఇలా ఉండగలుగుతున్నావో తెలియదు కానీ నా మటుకు నేను ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను. విహారీ గారు, అలా మాట్లాడకండి. దయచేసి నా గురించి ఆలోచించకండి. మీకు నాకంటే మీ అమ్మగారు, సహస్రమ్మ, ఈ కుటుంబమే ముఖ్యం. వాళ్ళతో కలిసి ఉండడం ముఖ్యం. మీరిలా ఉంటేనే ఈ ఇంట్లో వెలుగు, సంతోషం ఉండేవి. ఇవి తప్పించి మీరిక దేని గురించి ఆలోచించకండి. నా గురించి అస్సలు ఆలోచించకండి. నాకు ఈ జీవితం అలవాటైపోయింది. నేను ఇలా హాయిగా ఉన్నాను, ఉంటాను. ఇంతకు మించి నాకు ఏ సంతోషం వద్దు. అసలు నాకు ఏ ఆశ లేదు. దయచేసి ఇంకెప్పుడు మన బంధం గురించి నిజం చెప్పే ఆలోచన చేయొద్దు. లక్ష్మి, నేను నీకు న్యాయం చేయాలని చూస్తున్నాను. నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమైపోయావు. అలానే నిన్ను వదులుకుంటే నా ప్రేమ నేను చంపుకున్నట్లే కదా. నా ఆత్మ నా నుంచి వేరు చేసినట్టే కదా. ఏది ఏమైనా నువ్వే నా భార్యవి, నువ్వే నా ఊపిరివి, నువ్వే నా ఆయువ్వి. నువ్వు లేకుండా నేను లేను. ఇప్పుడు పరిస్థితులు నన్ను ఆపినా ఏదో ఒకరోజు నిజం అందరికీ చెప్పి నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. కనకం, ఎలా ఇలా ఉండగలుగుతున్నావో తెలియదు కానీ నా మటుకు నేను ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను. విహారీ గారు, మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ మీరు కట్టిన ఈ తాళిని నా గుండెల మీద మోస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఇలా బతికేస్తాను. నాకీ జీవితం చాలు. ఎప్పటికీ మీ బాధలకి, మీ కష్టాలకి కారణం కాకూడదు. లక్ష్మి, ఏంటమ్మా? రేపు నువ్వు వరలక్ష్మి వ్రతం చేయాలి. పొద్దున్నే ఇంటి గడపకు పసుపు రాసి గౌరమ్మను చేసి దండం పెట్టుకుని ముత్తైదువులకు వాయనమిచ్చి నీ భర్త చేత ఆశీర్వాదం తీసుకొని సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. నేనా? ఇప్పుడేంటమ్మా ఈ వ్రతం? వదిన్ చెప్పింది. ఈ ఇంటి కోడలు వరలక్ష్మి వ్రతం చేస్తే జరిగే అరిష్టాలు, అపశకునాలు పోయి మంచి జరుగుతుంది. అయితే ఇది సహస్రమ్మ చెయ్యాలి కదమ్మా? కాదు, నువ్వే చెయ్యాలి. ఈ ఇంటి కోసం, విహారీ కోసం నువ్వే చెయ్యాలి. అదేంటమ్మా, ఈ పరిస్థితుల్లో ఎలా చేస్తాను? అది సాధ్యమేనా? సాధ్యమే లక్ష్మి. నేనుంటాను, అంతా నేను చూసుకుంటాను. అమ్మా, దయచేసి వద్దు. సహస్రమ్మకి పోటీగా నేను చెయ్యను. ఆమెనే చేయనివ్వండి. నీకెలా చెప్పాలి లక్ష్మి? అక్కడ వదిన ఇంటి కోడలే వ్రతం చేయాలి అంటుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు చేస్తేనే ఆ వ్రత ఫలితం దక్కుతుంది. సహస్ర చేసిన ఉపయోగం లేదు. నా మాట విని కాదనకు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు లక్ష్మి. అమ్మా, నేను ఈ ఇంటి కోడల్ని కాదు. నేను మీ ఇంట్లో ఒక పని మనిషినంతే. నేను అలాగే ఉంటాను. మీరు కూడా అలాగే చూడండి. మా కుటుంబం కలిసిమెలిసి ఉండడం కోసం, మా సంతోషం కోసం నువ్వీ మాట అంటున్నావని తెలుసు లక్ష్మి. కాదమ్మా, నా మాట వినండి. లక్ష్మి, నిన్నో విషయం అడుగుతాను.
నాకు సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఈ ఇంటి మేలు కోరుతావా లేదా? మీరందరూ బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటానమ్మా. అయితే ఈ ఇంటి కోసం, విహారీ కోసం నువ్వు వదిన చెప్పినట్టు వ్రతం చెయ్యాల్సిందే. కాదమ్మా, నేను రేపు వ్రతం చేస్తే సహస్రమ్మకి నచ్చదు. పద్మాక్షమ్మ అస్సలు ఊరుకోరు. మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ వ్రతం ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. నాకెందుకో భయంగా ఉందమ్మా. భయపడకు లక్ష్మి. నువ్వీ వ్రతం చేస్తుంది మా కోసం, విహారీ కోసం. ఎవరూ నిన్నేమనకుండా నేను చూసుకుంటాను. చాలా సరేనమ్మా. కంగారు పడుకు లక్ష్మి. ఆ అమ్మే నిన్ను కాపాడుతుంది. ఉమ్. ఈ లక్ష్మి ఏంటి ఇంత పొద్దున్నే తయారై ఎక్కడికి వెళుతోంది? సర్లే, సహస్ర నిద్ర లేచిందో లేదో. అయ్యో, ఈ పిల్లి ఇంకా లేవలేదేంటి? సహస్రా, 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 లేమ్మా. ఈరోజు వ్రతం ఉంది, మర్చిపోయావా? గుర్తుందిలే అత్తయ్య. మరి లెగ్గు, టైం అవుతోందమ్మా. ఈ పాటికే లేచి రెడీ అవ్వాలి కదా. 10 నిమిషాలు అత్తయ్య. నువ్వు ఇంతవరకు లేవకపోతే ఎలాగా? ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు వ్రతం మొదలు పెడతావు? లేమ్మా, లేమ్మా, లే. అత్తయ్య, 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను రెడీ అవుతాను. మీరు వెళ్ళండి. ఆ, లేమ్మా, మళ్ళీ పడుకుంటావేంటి? ఆ నిద్ర మొత్తం వదిలేసి తొందరగా రెడీ అవ్వు, టైం అవుతోంది. సరే అత్తయ్య, మీరు వెళ్ళండి. మళ్ళీ పడుకోకు. ఉమ్. లక్ష్మి, ఫస్ట్ ఈ గడపకి పసుపు రాసి బొట్లు పెట్టు. ఉమ్. ముందు నీళ్లు చల్లు. లక్ష్మి, త్వరగా కానివ్వు. అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అమ్మా. త్వరగా కాని.